హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు మంచి జాబ్ అప్డేట్, మనకు నిరుద్యోగులకైతే గుడ్ న్యూస్ అనమాట. వరంగల్ ఎన్ఐటీలో మనకు టెక్నికల్ అసిస్టెంట్ కొలువులు అవుతున్నాయి. సో మరి ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. సో చూద్దాం మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మరి ఎలిజిబిలిటీ ఏమడుతున్నారు, స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎవరైతే ఎన్ఐటీలో జాబ్స్ కొట్టాలని దీనికోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, దీనికోసం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అనమాట. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 100% మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ చేయండి, ఓకేనా. నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వ్యూవర్స్ ఇంకెవరైనా ఉంటే నా ఛానల్ కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం, ఓకేనా. సో చూడొచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ఎన్ఐటీలో మనకైతే టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఎన్ఐటీలన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అధీనంలో నడుస్తూ ఉంటాయి, మీకు తెలుసు ఆల్రెడీ. సో మంచి ఈ సంస్థ అనమాట, జాబ్ కూడా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు, ఓకేనా. సో చూద్దాం మరి క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి. ఈ యొక్క ఉద్యోగానికి మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి ఫిట్టర్ లేదా మెషినిస్ట్ లేదా ఎలక్ట్రీషియన్ లేదా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్లో ఐటీఐ లేదా మెకానికల్ లేదా మెటలర్జీ లేదా ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ అడుగుతున్నారు, అంటే బోర్డు అడుగుతున్నారు. అంటే ఇంటర్మీడియట్ బోర్డు లెక్క బోర్డు ఉంటుంది కదా, అందులో ఐటీఐ ఉంది కదా, ఐటీఐ ఎవరికైతే ఉందో ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఐటీఐలో ఏమేమి చేసి ఉండాలి, ఫిట్టర్ కానీ, మెషినిస్ట్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, లేదనుకుంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది కదా, ఇన్స్ట్రుమెంటేషన్లో మెకానికల్ ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. లేదు అనుకుంటే డిప్లొమాలో ఏం చేసి ఉండాలి, మెకానికల్ కానీ, మెటలార్జీ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 2 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు. ఐటీఐలో కొన్ని స్ట్రీమ్స్ ఇచ్చారు, అదేవిధంగా డిప్లొమాలో కొన్ని స్ట్రీమ్స్ ఇచ్చారు. సో ఐటీఐలో కనుక మీకు పైన ఉన్న స్ట్రీమ్స్ అన్నీ ఉంటే మీరు అప్లికేషన్ చేయొచ్చు. ఫిట్టర్ కానీ, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్ లేదా ఇన్స్ట్రుమెంట్ మెకానికల్. లేదు డిప్లొమాలో కానీ మెకానికల్ చేసినా, మెటలార్జీ చేసినా, ఎలక్ట్రికల్ చేసినా, ఇన్స్ట్రుమెంటేషన్లో డిప్లొమా చేసినా మీరు ఎలిజిబులే. ఈ రెండు ఐటీఐ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి ఎలిజిబుల్ ఉంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే గరిష్ట వయోపరిమితి, ఏజ్ ఎంతవరకు ఉండొచ్చు, మీరు అప్లికేషన్ చేయాలంటే మీకు ఏజ్ ఎంత ఉండాలి. సో దాదాపు నోటిఫికేషన్ ప్రకారం అయితే 25 ఇయర్స్ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే తీసుకోవచ్చు. మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనకు రిజర్వ్ వర్గాలు అయితే ఏవైతే ఉంటాయో వాళ్ళకైతే వయోపరిమితిలో సడలింపు అయితే ఇస్తారంటే ఎక్స్ట్రా కొంచెం సడలింపు అయితే ఉంటుంది. 20 సంవత్సరాలకు కానీ నెక్స్ట్ వాళ్ళ యొక్క రిజర్వ్ వర్గాలను బట్టి వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఏజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం అయితే 25 ఇయర్స్ ఉండాలి. కొన్ని రిజర్వ్ వర్గాలకు కొన్ని నిబంధనల ప్రకారం సడలింపు కూడా ఇస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి మనకు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ చేయాలి. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 24. సో ఆగస్టు 24 లోపు మీరు ఆఫ్లైన్ త్రూ అప్లికేషన్ చేయాలి, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ ప్రాసెస్ మరి ఏ విధంగా చేస్తారు, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అంటే మీరు పంపినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్లన్నీ కూడా వీళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మెరిట్లో ఉన్న వాళ్ళకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను అయితే వీళ్ళు ఎంపిక చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా జస్ట్ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ని షార్ట్అవుట్ చేసి మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మంచి ఆపర్చునిటీ, ఎవరైతే ఐటీఐలో కానీ డిప్లొమాలో కానీ నేను చెప్పినటువంటి స్ట్రీమ్స్ చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళకు గొప్ప అవకాశం, అస్సలు మిస్ అవ్వదు. ఇలా ఎగ్జామ్ కూడా లేదు, జస్ట్ మీరు అప్లికేషన్ చేస్తారు. మీరు కనుక షార్ట్ లిస్ట్ అయితే మెరిట్ లిస్ట్లో ఉంటే మీరు కనుక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆన్బోర్డ్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు అప్లికేషన్ చేయడానికి మరిన్ని వివరాలకు వెబ్సైట్ లింక్ వచ్చేసి NITWAC.in ఒక వెబ్సైట్ను సందర్శించండి, చూడండి. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, ఫిల్ చేసి అప్లికేషన్ అయితే చేయండి. సో అప్లికేషన్ చేసే విధానం తెలియకపోతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. 100% అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసి ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేసే ముందు తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ చేయండి. హైప్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కామెంట్ చేయండి, 100% రిప్లై ఇస్తాను. మీరు కామెంట్ చేసే ముందు ఒక లైక్ అయితే తప్పకుండా ఇస్తారనుకుంటున్నా. 100% నేను కూడా రిప్లై ఇస్తాను. ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా, అస్సలు మిస్ అవ్వద్దు. ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేసిన వాళ్ళు ఎవరైనా, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ విత్ మీ. థ్యాంక్ యూ.